ద స్పార్క్ ఆఫ్ అండర్స్టాండింగ్. బాలలు, ఈరోజు నేను మీకు ఒక చిన్న కథ చెబుతాను. ఇది ప్రపంచంలోనే ప్రసిద్ధమైన శాస్త్రీయ ప్రయోగాల్లో ఒకటి. ఈ కథ అమెరికాకు చెందిన గొప్ప శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్ గురించిది. చాలా కాలం క్రితం, అంటే 1752 సంవత్సరంలో, ప్రజలు మెరుపు అంటే భగవంతుడి కోపం అనుకునేవారు. కాని ఫ్రాంక్లిన్ మాత్రం అది విద్యుత్ రూపమని నమ్మాడు. ఒకరోజు వర్షం పడుతున్నప్పుడు ఆకాశం మేఘాలతో నిండిపోయి మెరుపులు మెరుస్తున్న సమయంలో ఫ్రాంక్లిన్ తన కుమారుడితో కలిసి బయటకు వెళ్లాడు. అతని చేతిలో పట్టువస్త్రంతో చేసిన ఒక గాలిపటం, దానికో పొడవైన దారం, చివరికి ఒక లోహపు తాళం చెవి, మెటల్ కీ కట్టాడు. గాలిపటం ఆకాశంలో ఎగురుతుండగా వర్షపు నీటితో తడిసిన దారం విద్యుత్కి వాహకంగా మారింది. కొంతసేపటికి ఫ్రాంక్లిన్ ఆ తాళం చెవిని జాగ్రత్తగా తాకాడు. అప్పుడు అతనికి ఒక చిన్న విద్యుత్ స్పార్క్ తగిలింది. అంటే మేఘాల్లో ఉన్న మెరుపు గాలిపటం ద్వారా దారంలోకి వచ్చి తాళం చెవికి చేరింది. ఈ విధంగా ఫ్రాంక్లిన్ మెరుపు కూడా విద్యుతే అని నిరూపించాడు. ఈ ప్రయోగం చాలా ప్రమాదకరం. అదృష్టవశాత్తు ఫ్రాంక్లిన్ బతికిపోయాడు. కాని ఈ ఆవిష్కరణ వల్ల మనం మెరుపును అర్థం చేసుకున్నాం. ఈ జ్ఞానంతోనే లైట్నింగ్ రాడ్, మెరుపు నిరోధక దండం అనే పరికరం తయారైంది. ఇది ఇవాళ కూడా ఇళ్లను, భవనాలను మెరుపుల నుండి కాపాడుతోంది. And that, children, is the story of how Benjamin Franklin helped us understand the power of lightning.